హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విడుదల రజని గుంటూరులో మరి ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాకముందే, ఎలక్షన్స్ ఇంకా క్యాంపెయిన్ స్టార్ట్ అవ్వకముందే చాలా డబ్బు ఖర్చు పెడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సో ఆమె పెట్టే ఖర్చు చూసి సొంత నేతలే కూడా ఆశ్చర్యపోతున్నారంట. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉంది? నిజంగా అంత డబ్బు ఖర్చు పెడుతుంది ఎలక్షన్స్ కొరకు? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, గుంటూరు వ్యాప్తంగా కూడా విడుదల రజని గారు చాలా భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు ఎలక్షన్స్ కొరకు అని చెప్పేసి కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం సార్. మరి ఇంత డబ్బు ఎక్కడిది, ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారని చెప్పి సొంత నేతలు కూడా ఆశ్చర్యపోయేంత ఖర్చు పెడుతున్నారంట. మరి దీంట్లో నిజం ఉందంటారా? మీ ఒపీనియన్ సార్ దీనిపై? అంటే నేను విన్న వార్తలు ప్రకారం ఏంటంటే వైసీపీ వాళ్ళు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసేసారు. ఐ మీన్ పంచడంలో, లేదంటే ఓటర్లని ఆకర్షించే విధంగా కొన్ని విషయాలు, కొన్ని అమెండ్మెంట్స్ పెట్టడం అట్లా చూస్తున్నాం. మొన్న మీరే చెప్పారనుకుంటున్నా, ఎవరైతే నిరాశావాదులు ఉన్నారో, రెబల్స్ ఉన్నారో వాళ్ళకి విదేశీ ట్రిప్పు పెట్టబోతున్నారని. అవును. అలా కాకుండా కొన్ని నియోజకవర్గాల్లో కీలకమైన వాళ్ళు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని ఉంటారు కదా, లేదా ఆ పర్టికులర్గా నియోజకవర్గంలో సర్పంచ్లు కానీ, లేదా మున్సిపల్ అయితే వార్డు మెంబర్లు కానీ, ఇట్లాంటి వాళ్ళని కూడా కొద్ది బాగా పార్టీ కోసం పనిచేసే వాళ్ళని సెలెక్ట్ చేసి కూడా టూర్లకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఒక ఫ్రెండ్ ఊరు నుండి వచ్చాడు. తను ఎట్లాగ చెప్తున్నాడు, అరే మా పక్క నియోజకవర్గంలో ఒక మాజీ మంత్రి, పేరు అనవసరం, రోజు ఆయన ఒక షామియానా కట్టేసి ఆయన ముందుగా కాంపౌండ్ వాళ్ళలో కార్యకర్తలు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా ఎవరికి ఎంత కావాలంటే అంత చికెను, మటను, చేప రోజు ఒక పెళ్ళి తంతులాగా నడుస్తూనే ఉందట. బేసిన్లు వండుతున్నారట, బిర్యానీలు అవి ఇవి. ఇంకో పక్క నియోజకవర్గం వాళ్ళైతే అవి కూడా ఇస్తున్నారంట, బాటిల్స్ ఇచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇట్లా కూర్చొని తింటే ఎక్కువ మందికి దానికి తగ్గట్టుగా వండడానికి మనుషులు కావాలి, ప్లేట్లు, తర్వాత సర్వీస్ చేసే మనుషులు కావాలి, ఇవన్నీ ఉన్నాయని ఇంకొక పక్క నియోజకవర్గం వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక ప్యాకెట్టు, ఒక బాటిల్ అట్లా ఇప్పటి నుంచే, అంటే మెయిన్ కార్యకర్తలకు ఇస్తూ, రే మనతో కలిసి తిరిగే వాళ్ళ కుర్రోళ్ళని ఇప్పటి నుంచే గ్యాదర్ చేయండి రా బాబు, ఇవి ఇవ్వండి, ఇచ్చివ్వండి, తీసుకురండి, మనతో అలవాటు చేయండి. ఒక వారం రోజులు, 15 రోజులు, నెల రోజులు అలవాటు అయ్యాక నెక్స్ట్ ఎలాగ 1 మంత్లో వచ్చేస్తుంది. ఈ 1 మంత్ అంటే నెక్స్ట్ మంత్ కూడా మనతోనే ఉండేలా చూసుకోండి. ఎలక్షన్స్ వరకు, పోలింగ్ తేదీ వరకు మనతో ఉండాలి. మీరు ఏం చేస్తారు తెలియదని ఇలాగ రకరకాల నియోజకవర్గాల్లో రకరకాల సామవేద దండోపాయాలన్నీ ఉపయోగిస్తున్నారు. ఎక్కడ కూడా ఓటర్ని చేజార్చుకోకూడదు అనే తలంపులు. ఇంకోటి ఏంటంటే, మన దగ్గర ఎలక్షన్స్ వీటన్నిటికీ లోబడి కూడా జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం. ఓటుకు నోటు, అలాగే ఓటుకు ప్యాకెట్టు, ఓటుకు క్వార్టరు, చాలా అంటే సినిమాల్లో చూపిస్తున్నారు, రియల్గా కూడా చాలా. నేను కూడా నా కళ్ళతో కొన్ని చూశాను. ఇట్లా పంచడాలు అవి ఇవి సర్వసాధారణం అయిపోయింది. ఎట్లా వాటర్ నాడి కూడా ఎలా ఉందంటే, అరే నువ్వు ఇలా తీసుకోవడం తప్పు కదా అంటే, మరి వాడు తినట్లేదేంటి? వాడు తింటున్నాడంటే మీరు ఇలా తీసుకోబట్టి పెట్టిన ఖర్చు మళ్ళీ పెట్టుబడి అంతా రావడం కోసం వాడు తినడం స్టార్ట్ చేస్తున్నాడ్రా ఆ ప్రజాప్రతినిధి. దాని మీద వడ్డీ కూడా కోసం కలెక్ట్ చేసుకుంటున్నాడు. మీకు 10 రూపాయలు పెడితే 1000 రూపాయలు లాగేస్తున్నాడు. మన మీద నుంచి వెళ్తుందిరా నాయన, మన ఖర్చు అంటే. అది అందరికీ తెలుసు, మళ్ళీ తెలియదు కాదు, అందరికీ తెలుసు. బట్ నేను ఒక్కడ మారితే ఇవన్నీ మారిపోతా, అది నేను తీసుకోవడం మానేసిన మాత్రాన వాడు ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, వాడికి పోతుంది, ఇంకెందుకు మనం ఎందుకు వదలాలి? వాడే ఇస్తున్నాడు కదా, నేనేం అడగలేదు, నేను అడగను, ఇస్తే కాదన్ను. ఈ వాటర్లో కొత్త ప్రిన్సిపల్ ఇది. దాంతోపాటు ఇంకో నినాదం ఏంటంటే, ఎవరు తప్పు చేయలేదురా, ఎవరు తినలేదు చెప్పు, ఇలా మాట్లాడుతున్నారు. ఒక పెద్ద ఆయన, ఒక ఏజ్లో పెద్ద ఆయన, చదువుకున్నవాడే, ఆయన లా కూడా చేశాడు. మా ఫ్రెండ్కి కొంచెం దూర బంధువు, లా చేశాడు. కానీ ఇట్లా రాజకీయ వ్యవహారాల్లో కొంతమంది నాయకులు వెనక, పేరును అనవసరం, ఆ నాయకు వెనక తిరుగుతూ ఉంటారు. ఏమైనా లాపరమైన సలహాలు సూచనలకు కానీ, వాళ్ళకి సంబంధించిన బెయిల్స్ చూడడము, అట్లాంటి పని ఆయన. సో అంటే ఆయన ఇంటి పత్రాలు చూసుకోవడము అవన్నీ కూడా చేస్తుంటాడులేండి, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. అయితే ఆయనతో కూడా ఇలాగే ఒకసారి మాట్లాడితే, ఏం చేస్తాం సార్,
ఒక రకమైన పులి సవారీకి అలవాటు పడిపోయాము, ఇప్పుడు తప్పదు అని అంటున్నారు. చదువుకున్నోళ్ళే. ఇప్పుడు మరి నేను వద్దు అని అన్నాను అనుకోండి, ఆయన ఇంకోటి పెట్టుకుంటాడు. నేను ఇది చేయను సార్, అలా చేయడం తప్పు కదా అని నేను సలహాలు సూచనలు ఇచ్చాను అనుకోండి ఆ నాయకుడికి, ఈడేంటి అన్నీ పెద్ద పతివ్రతలా ఎలా మాట్లాడుతున్నాడే అని నన్ను తప్పించి ఇంకోటి పెడతాడు. అప్పుడు నా కుటుంబానికి ఫుడ్ ఎలా సార్? తప్పదు సార్, నాకు ఇది ఇంత తప్పేముందండి, నా కుటుంబాన్ని పోషించే కోసం నేను చేస్తున్నాను, నేను ఎవడు కడుపు కొట్టట్లేదు కదా అనే మాట్లాడుతున్నాడు ఆయన. ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ పడుతుంది సొసైటీ మీద. అది నేనైనా అంతే, నేనైనా అదే 4 గోడల మధ్య కూర్చొని మాట్లాడే వరకు ఓకే, కానీ వాస్తవానికి వెళ్తే చాలా ఇబ్బంది కలుగుతుంది, అందరికీ తెలుసు, కానీ తప్పట్లేదు. కాబట్టి విడుదల రజని గారు ఆవిడ పేరు బయటకు వచ్చిందేమో, మేబీ ఆవిడ ఎన్ఆర్ఐ నాకు తెలిసి, ఆల్రెడీ ఫారిన్ కంట్రీస్లో గట్రా చేసి బాగా సంపాదించి వచ్చినట్టున్నారు, ఆ ఫండ్స్ అవ్వచ్చు. కానీ ఇలా పనిచేసిన నేపథ్యం ఏమంటారంటే ఖచ్చితంగా ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంది కాబట్టి బాగా నొక్కేశారా, బాగా తినేశారా అనే మాటలు వస్తాయి. దాంట్లో ఎవడు చూసింది లేదు, వాస్తవాలు ఎంతవరకు తెలియదు. బట్ ఇప్పటి నుంచి కూడా ఆవిడ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారేమో, ఓటర్లని, కార్యకర్తల్ని, ఆ నియోజకవర్గంలో ఉండే ప్రజల్ని గ్రిప్ దాటకుండా చూసుకునే ఇదే కీ మెయిన్ కదా. ఇంకోటి కూడా చాలామంది విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే, ఓటర్ నాడి ఏదైతే ఉంటుందో అది పోలింగ్ రేపనగా ఈరోజు రాత్రే డిసైడ్ అవుతుందంట మ్యాక్సిమం. అర్థమైందా? అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణలో ఒక ఉద్యమం జరిగింది, ఏది ఆర్టీసీ సంబంధించి. దాని మీద చాలామంది నిరాహార దీక్ష చేశారు, తర్వాత కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. వన్ ఫైన్ డే ఏమైంది, అప్పుడు కేసీఆర్ గారు ఉన్న హయాంలో వాళ్ళందరిని పిలిచి మీటింగ్ పెట్టారు, భోజనాలు పెట్టారు, మీకు సరే గవర్నమెంట్ కలుపుతున్నాం, మీకు ఇది ఇస్తున్నాం అని చెప్పారు. ఇవన్నీ మర్చిపోయారుగా, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు, అది కూడా మర్చిపోయారుగా. అవును, దాన్ని ఎలా మరి చెప్తాను చెప్పండి. అంటే ముందంతా ఎన్ని జరిగినా అవేం జనాల మైండ్లో ఉండదు. మొన్న నైట్కి తిన్న కర్రీ ఏంటంటే ఈరోజు గుర్తుండదు మనకి. ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకుంటారు? సహజం, ఇలా చేశారా, అలా చేశారా, ఓకే అని చెప్పేసి మళ్ళీ ముందు రోజు నైట్ అక్కడ 1 వీక్ ముందు ఫేవర్గా ఏం చేసాడు ఇదే గుర్తుంటుంది వాడికి. అందుకే ఈ తాయిలాలు, ప్యాకెట్లు, క్వార్టర్ బాటిళ్ళు, అమౌంట్ ఇవ్వడాలు ఇట్లా జరుగుతున్నాయి. సో ఇప్పటి నుంచి వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. బాబు ఎలాగైనా మనం గెలవాలి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి తాపత్రయం ఎలా ఉంటుందంటే, ఒకవేళ పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్నా నేను నా నియోజకవర్గంలో గెలిస్తే చాలు, నా గవర్నమెంట్ రాకపోయినా పర్వాలేదు, నా నియోజకవర్గంలో నేను గెలవాలి అనే తాపత్రయం ఉంటుంది. ప్రజలకు మేలు చేయాలనే తాపత్రయం కాదు, నా నియోజకవర్గం నేను గెలిస్తే చాలు, గవర్నమెంట్ తర్వాత సంగతి. ఫస్ట్ ప్రయారిటీ ఎవరు సెల్ఫిష్ వాళ్ళు, నా నియోజకవర్గం నేను గెలవాలి. గవర్నమెంట్ వచ్చిందా గవర్నమెంట్ వైపు ఉంటా, గవర్నమెంట్ రాలేదా జంప్ అయిపోతా, ఏముంది, లేదా ఎమ్మెల్యే హోదా ఉండనే ఉందిగా. సో ఇటువంటి మనస్తత్వము, ఇటువంటి పోకడలు ఉన్న ప్రస్తుత సొసైటీలో సర్వసాధారణం. ఆవిడ ప్రభుత్వంలో ఉంది కాబట్టి, అండ్ మోరోవర్ ఆవిడ ముందు నుంచి ఆస్తిపరాలు విన్నాను కాబట్టి ఆవిడ ఖర్చు పెడుతున్నారు. ఎక్కడి నుంచి తెస్తున్నారని అనవసరం, అప్పు చేసి తెస్తున్నారేమో, లేదంటే పార్టీ ఫండ్గా ఎవరు ఇచ్చారేమో, లేదంటే ప్రభుత్వమే ఆ వైసీపీ పార్టీ ఫండ్గా ఇచ్చిందేమో, మీ నియోజకవర్గం ఇప్పటి నుంచి ఎలా చేయండి అని. ఇవన్నీ ఎన్నికల స్ట్రాటజీలు. చేతనైతే మీరు ఫాలో అవ్వండి. మీకు అర్థమవుతుందా? ఇప్పటి నుంచి ఒక యాత్రలాగా, ఒక మేళాలాగా నిర్వహిస్తూ ఉంటే, అరే 2 నెలలుగా మనకి అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ లెక్కర్రా, ఏమైనా మేడం గారు సూపర్ రా అనుకుంటున్నాడేమో. వీళ్ళందరూ కబుర్లు చెప్తున్నారు కానీ ఎవడేం ఇవ్వట్లేదురా, మనకి వస్తుందిరా. ఇంకోటికి ఏంటంటే, ఇట్లాంటి ఎన్నికల నేపథ్యంలో ఓటుకు నోటు అనే అంశం తెర మీదకు ఎక్కువగా వస్తున్న రోజుల్లో డబ్బులు పంచుతున్నారుగా. డబ్బులు పంచుతుంటే ఎవరికైతే ఆ కుడి భుజమో ఎడం భుజం వాళ్ళకి ఇస్తున్నారు, వాడికి ఇగోరా 30 లక్షలు, ఇది మన వాళ్ళందరికీ ఈ 20 గ్రామాల వాళ్ళకి వెళ్ళిపోవాలి అని అన్నారనుకో, వీడి ముందు అందులో ఒక 5 తీసి పక్కన పెడతాడు, 15 ఇస్తాడు. ఆ 15 కిందకి ఇస్తే వాడేం చేస్తాడు, మళ్ళీ అందులో 3-4 సర్దితే ఆ 15లో ఒక్కొక్కడు 1 లక్ష తీసుకుంటారు, మళ్ళీ 11 లక్షలు. మళ్ళీ అందులో కూడా మీ ఇంతకలు అన్ననే సర్పంచ్ వార్డు మెంబరు వాళ్ళు ఎంతో నొక్కుతారు. అందుకే వాటర్కి 1000-2000 ఎట్లాగే వెళ్తున్నాయి.
లేదంటే ఒక్కొక్కటి 10,000 ఇవ్వాలి. అక్కడ కూడా చూడు అదేదో సినిమాలో ఐస్ ముక్కలాగా ఎక్కడి నుంచి స్టార్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏముండదు ఉట్టి తడే. కాబట్టి అందులో కూడా అవకతవకలు అవుతున్నాయి కాబట్టి వీళ్ళు ఇప్పటి నుంచే తెలుగుగా ఏం చేస్తున్నారు, వస్తు రూపంలో ఇస్తున్నారు. ప్యాకెట్లు లేదంటే అన్లిమిటెడ్ ఫుడ్డు, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఎంతమంది వస్తే రాని రెడీగా కర్రీ చేసిపోయి ఉంచండి, రెస్టారెంట్లో లాగా. ఎంతమంది వస్తారు ఇవాళ, ఓకే కార్యకర్తలు మొత్తం వాటర్లు కూడా ఎవరు వస్తారు కానివ్వండి పెట్టండి అంటే మచ్చిక చేసుకోవడం అదంతా రాజకీయంలో సహజం, సర్వసాధారణం. సో ఆవిడ పేరు ఒక్కరిదే బయటకు వచ్చేది కానీ చాలామంది ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. చెప్పాను కదా, ఒక ఆయన అయితే కొంతమంది విదేశీ టూర్లు పంపిస్తున్నాడు, ఇంకొంతమంది ప్యాకెట్లు ఇస్తున్నారు, ఇంకొంతమంది డబ్బులు కూడా ఇస్తున్నారు. అరే ప్రతి వారం వచ్చి ఇగో ఒక్కొక్కరు వచ్చి 3,000 తీసుకెళ్ళండి ప్రతి వారం. మరి రోజంటే ఎక్కువ ఖర్చు అయిపోద్ది కదా, వారానికి 3,000 ఏముంది హ్యాపీ కదా అడిగి. అంటే ఇప్పటి నుంచే ఆ తాయిలాలు. ఇంకో పెద్ద జోక్ చెప్పనా, ఈ తాయిలాలు ఇప్పుడు ఇవ్వడం కాదు, ప్రభుత్వం అసలు పథకాలు పెట్టిందే డైరెక్ట్గా ప్రభుత్వం ద్వారా వేపిస్తుంది, మీరు కూడా తిన్న సొమ్ములు మీరు కూడా భాగస్వాములు అని చెప్పడానికి పథకాలు పెట్టారని కూడా ఒక పెద్ద ఆయన అన్నాడు, ఒక విశ్లేషకుడు. నెల పెన్షన్ల రూపంలోనూ ఆటో డ్రైవర్లకి, పాస్టర్లకి, లేదంటే బార్బర్ షాప్ వాళ్ళకి వీళ్ళందరికీ వేస్తున్నారు కదా, వీళ్ళు ఓటుకు నోట్లాగే ముందు నుంచి ఇప్పటి నుంచే దువ్వుతున్నారా 5 ఏళ్ళకి కూడాను. అందుకే వైసీపీ వాళ్ళు అంత ధైర్యంగా ఉన్నారు, ఎక్కడికి మా ఓట్లు పోవు